కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. ఏటిమొగ ఎదురుముండి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. కనాడు జగన్మోహన్ రెడ్డి సహకారంతో 109 కోట్ల నాబార్డు నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి సంకల్పం చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క అడుగు ముందుకు పడలేదని సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు. అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బూతులు తిట్టడం మానేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సింహాద్రి రమేష్ డిమాండ్ చేశారు. అవనిగడ్డలో వైఎస్ఆర్సీపీ మహాపాదయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం అవనిగడ్డ నియోజకవర్గంలో ఏదైతే ఏటిమొగ ఎదురుమొండి సంబంధించి దీవులకు సంబంధించిన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. మనతో పాటు సింహాద్రి రమేష్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో మీరే ఇక్కడ నిధులను కూడా తెప్పించారు, కానీ ఇప్పుడు 2 ఏళ్ళు అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆ పనులు కొనసాగించడానికి ముందుకు అడుగు వేయట్లేదు. ఎట్లా చూస్తారు దీన్ని? ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే. 10,000 మంది జనాభా ఉన్న దీవులకి హార్ట్ అటాక్లు వచ్చినా, డెలివరీ కేసులు వచ్చినా దేవుడి మీద భారమేసి రావడం, చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నాయి. అన్న ఇటువంటి ఊరు ఉంది, దానికి బ్రిడ్జి కట్టమంటే ఆయన పెద్ద మనసుతో వెంటనే దాన్ని స్పందించి 109 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వాళ్ళ మళ్ళా DBRలు మట్టి నమూనా అది తీసిన తర్వాత కొద్దిగా దానికి పెరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 109 కోట్లతో బ్రిడ్జి పార్ట్ అయిపోతుంది, అప్రోచ్ రోడ్డు తర్వాత శాంక్షన్ చేసుకుందాం, ముందు బ్రిడ్జి టెండర్ పిలవమంటే పిలిచారు. ఆ రోజుని ఎలక్షన్ దగ్గర రావడం మూలంగా కాంట్రాక్టర్ల ఆ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వస్తే 2 సార్లు టెండర్ పిలిచారు. ఆ టెండర్ని పట్టించుకోవడం లేదు, ఇది చేయడం ఇష్టం లేదు. కూటమి ప్రభుత్వానికి ఈ పని చేయడం ఇష్టం లేదు. అన్నిటికంటే మా బుద్ధప్రసాద్కి ఈర్ష్య స్వభావి, మనుషుల మీద ప్రేమ ఉండదు, కక్ష తప్ప. ఈ మధ్యన ఎడ్లంకోళ్ళు మాకు బ్రిడ్జి కావాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తుంటే నేనే ఆ బ్రిడ్జి ఆపించాను, నీకు నిరాహార దీక్ష చేస్తే వస్తుందా అని చెప్పాడు. ఇవాళ నేను చేస్తానంటే నువ్వు అల్లరి చేస్తున్నావు అంటాడు. నువ్వు చేస్తానంటే అల్లరి చేయాల్సిన అవసరం లేదు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు, నిధులు తీసుకొస్తున్నావు అని చెప్తున్నారు, పారదర్శకంగా పనిచేస్తున్నావు అన్నారు. ఈ బ్రిడ్జి శాంక్షన్ ప్రజల మనోవాంఛ, ఎప్పటి నుంచో మనుషులు చచ్చిపోతున్నారు, వాళ్ళు బతికించమని చెబుతుంటే ఇంతవరకు నువ్వు పట్టించుకోవట్లే. ఇవాళ ఈ పాదయాత్ర పెడుతుంటే 30 సెక్షన్ పెట్టి మమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టాలని చూసాం. ఈరోజు అంటే మీరు ఏదైతే ఈ పాదయాత్ర చేస్తున్నారో దీని మీద కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైంది. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా 70 కోట్లు విడుదల చేశాము, 170 కోట్లతో ఇది బ్రిడ్జ్ పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ దానికి సంబంధించి కూడా అడుగు ముందుకు పడలేదు. హామీ ఇస్తే అవ్వాలి కదా, ఎక్కడదక్కడే ఉంది, అంతా ఒకటిదే. ఆయన 22A జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డ వచ్చి 17,850 ఎకరాలకి మోక్షం కలిగించి జీవో చేస్తే ఈ గవర్నమెంట్ రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ జీవో పెట్టి రైతులకు ఇబ్బంది పెట్టే పని చేస్తారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ఏటిమొగ ఎదురుమొండికి సంబంధించిన బ్రిడ్జిని పూర్తి చేయాలి, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజల ఆకాంక్షను అయితే కూడా నెరవేరుస్తామని చెప్పి సింహాద్రి రమేష్ బాబు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.